గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్లో మంట వస్తుంటే ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి తగ్గించడానికి? వెజిటబుల్ జ్యూసెస్ ఎలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురుగారు, జనరల్గానే విమెన్లో ఎక్కువగా మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాము. అయితే ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వాళ్ళలో ఎక్కువగా వస్తుంది? విమెన్ అని కాదమ్మా, ఇది చాలామందిలో మగవాళ్ళలో కూడా ఉంటుంది. నేను చిన్నప్పుడు అంటే గుర్తొచ్చింది, బాగా సఫర్ అయ్యేవాడిని. యూరిన్లో మంట అంటే నైటు యూరిన్కి వెళ్ళొచ్చిన తర్వాత మండడం కానీ, లేకపోతే యూరిన్ వచ్చేటప్పుడు మంట కానీ నేను చాలా ఫేస్ చేశాను. అప్పుడు నేను మండుతుంది అనగానే ఇంట్లో పంచదార నీళ్ళు కల్పించేవారు. దాని గురించి పెద్దగా అవగాహన లేదు నాకు. చాలా చాలా సంవత్సరాలు సఫర్ అయ్యాను. నాకు తెలిసి 20 years 27 వచ్చేంత వరకు నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసినట్టు నాకు బాగా గుర్తు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు దాన్ని నేను ఫేస్ చేశాను. ఇక్కడ సన్ స్పిరిచువల్ సొసైటీతో పాటు లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, ఎక్స్ట్రాడినరీ డైట్, వేదిక్ డైట్, యాన్షియంట్ వేదిక్ మనకి చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి డైట్. ఇంట్లో మనకి ఈ సమస్యకి ప్రధానంగా మన శరీరంలో వ్యర్థాలు, స్వాదిష్టాన చక్రం అంటే కేవలం ఒక సెక్సువల్ ఆర్గాన్ మీద ఒక్కటే కాకుండా మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మనం ప్రతిదానికి ఒక్కటే ఆధారంగా చేసుకుని అది తినండి ఇది తినండి కాదు. మీ మనస్సు బాగుందా లేదా అంటే ప్రతిదీ కూడా అంటే వేదం చెప్పింది అని అంటాం, నైరాశ్యంతో కూడా మాట్లాడుతూ ఉంటాం. ప్రారబ్ధ కర్మ వ్యాధి రూపేణ పీడిస్తుంది. ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో ఈ రకమైనటువంటి రోగాలుగా మనల్ని బాధిస్తూ ఉంటాయి. మరి అంత చిన్న వయసులో నేనేం పాపాలు చేశాను అంటే అంత చిన్న వయసులో ఏం పాపం చేయలే. తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలకి బిడ్డలు పలవుతుంటారు. అమ్మ మంచిగా మసాలాలు అవి బాగా వేసి వండిందమ్మా, తినకూడని పదార్థాలు వండింది, పిల్లలు తిన్నారు, సఫర్ అవుతారా? అవును, క్యాన్సర్లు వస్తున్నాయిగా. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించడం అంటే ఇదే. అంటే ఇంతకు ముందు జన్మలో ఈ దేహం కాదు చేసింది పొరపాట్లు, ఈ జన్మలో ఈ దేహంతో శిక్ష అనుభవించేది ఎలా కరెక్ట్ అవుతుంది? పుట్టినప్పుడు దగ్గర నుంచి పోయేంత వరకు ఏవైతే చేస్తామో ఇక్కడే అనుభవిస్తాం. ఇవి మనకు వచ్చేటువంటి. అందుకని మనం ఏం తింటున్నాము అనేది చూసుకోవాలి కంపల్సరీ. మన శరీర తత్వం ఏంటి, మన శరీరం అంటే నేను రకరకాలు చాలా చెప్పేస్తుంటాం, ఇదేనండి ఆ డైట్ చేయండి. డైట్ ఇండివిజువల్గా మారిపోతుంటుంది ఎవరికైనా సరే, మెడిసిన్ అయినా సరే శరీరాన్ని బట్టి మారిపోతుంది. మన శరీరం వాతం, పిత్తం, కఫం దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడే నక్షత్రాన్ని బట్టి మారిపోతాయి. అందరూ ఒకేలా ఉండవు. వాతం, పిత్తం, కఫాలు. ఇప్పుడు నాది అశ్విని నక్షత్రం, మేషరాశి, నా వాతం, పిత్తం, కఫం వేరేగా ఉంటాయి. అలాగే భరణి నక్షత్రానికి వేరేగా ఉంటాయి. అశ్వని, భరణి, కృత్తిక 3 నక్షత్రాలు కలిపి మేషరాశిలో ఉంటాయి. ఈ మూడు నక్షత్రాలకి 9 పాదాలు ఉంటాయి. ఆ పాదాల ప్రకారం నా శరీరంలో ఆ సమయాల ప్రకారం వాతం, పిత్తం, కఫం అనేది మారుతూ ఉంటుంది. అలా ఒకేలా స్టాగ్నెట్గా అశ్విని కాబట్టి ఇంత పర్సంటేజు కఫం ఉండాలి, ఇంత పిత్తం అలా ఉండవు. అలా కానప్పుడు ఔషధం ఒకే ఔషధం 100% అశ్విని వాళ్ళకి, భరణి వాళ్ళకి, కృత్తిక వాళ్ళకి, మేషరాశి అందరికీ ఒకటే సరిపోతుందా? సరిపోదు. అందుకనే నువ్వు యుక్తాయుక్త విచక్షణతో నువ్వు ఆహారాన్ని స్వీకరించాలి. పుట్టిన బిడ్డ ఎదిగేంత వరకు అంటే తనకి అన్నపానీయాదులు ఇవ్వటం మొదలుపెట్టేంత వరకు తల్లి బాధ్యత. తల్లి చూసుకుని కాలిక్యులేటెడ్గా తినాలి. ఇప్పుడు అలవాటు అంతా పోయింది. మీరు అడిగిన యూరిన్ మంటకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే క్షార పదార్థాలు మన శరీరంలో సరిగా లేకపోవడం, ఆమ్ల పదార్థాలని అధికంగా స్వీకరించడం వల్ల మనకి ఈ సమస్య యూరిన్లో మంట. కొంతమందికి దీనివల్ల ప్రాస్ట్రేట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. ఇంకా అది మరి నరకం. నేను అది చూసా రీసెంట్గా వేరే వాళ్ళతో. చిన్న వయసులో లేకపోతే ఆడవాళ్ళలో రావడానికి యూట్రస్ అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు యూరిన్ ఎక్కువసేపు బంధించి ఉంచడం, యూరిన్లో మంట ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు వెళ్ళాల్సి. ఇప్పుడు నేను చూస్తున్నాను, మా ఇంట్లో చిన్న ట్రీట్మెంట్లో ఉన్నాను, మా అత్తయ్య గారిని తీసుకొచ్చి
ఆవిడ పాపం నేను రాస్తున్నాను రోజుకి ఎన్నిసార్లు ఆవిడ యూరిన్కి వెళ్తున్నారు, ఎంత సఫిషియెంట్, ఎంత ఫ్రీక్వెంట్గా ఉంది, క్లారిటీగా ఉంది. నిన్న ఒక ప్రయోగం చేసి పనసకాయ పెట్టాం. పనసకాయ పెట్టిన తర్వాత ఒక 1 అవర్కే ఆవిడని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. ఆవిడకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ తగ్గింది. పూర్తిగా పండినటువంటి పనస పండు నేను చదివాను, దాని గురించి ఒక చిన్న వీడియో కూడా తయారు చేశాను. పూర్తిగా ఎంత పండింది అంటే లోపల పనస గింజ ఉంటుంది కదా, అది మొలకెత్తింది. దానికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే కట్ చేయక్కర్ లేకుండా ఊడి చేతిలోకి వచ్చింది. అది అంటే బాగా ముగ్గిపోయింది. దాన్ని కట్ చేసేటప్పుడు పనసకాయని మీరు ఎప్పుడు నాకు కట్ చేసేటప్పుడు చూసారా, నైఫ్కి ఆయిల్ రాస్తారు, ఐడియా ఉందా? ఎందుకు? అది పాలు వస్తుంది, ఆ పాలు జిగురుగా ఉంటే కత్తికి అంటుకుంటుంది, చేతులకు అంటుకుని ఇబ్బంది అవుతుందని. అసలు కట్ చేసినప్పుడు ఒక్క చుక్క పాలు రాలేదు, కత్తికి ఎలాంటి జిగురు గమ్ము అంటుకోలేదు, నా చేతులకు కూడా అంటుకోలేదు. 100% గోల్డెన్ కలర్ పనస తొనల్ని బయటకు తీయగలిగాను. అది 3 పెట్టాను ఆవిడకి. న్యాచురల్ హై ఎక్స్ట్రాడినరీ తీపి రుచి. తీపి రుచి, స్వీట్ కాదు, అద్భుతమైనటువంటి ఆ వాసనే తీయగా ఉంటుంది. అంటే దాంట్లో తీపి ఎంత ఉందంటే ఆ రుచి సువాసనలను వెదజల్లే అంత తీయగా ఉంది. అది తిన్న తర్వాత నైట్ అంతా కూడా ఆవిడ చాలా హ్యాపీగా ఉంది. నాకు గ్రంథంలో రాసుంది, ప్రకృతి సహజ సిద్ధంగా లభించేటువంటి తీపి రుచి ఈ ఇబ్బంది. నేను చెప్పాను మీకు, చిన్నప్పుడు నేను యూరిన్లో మంట అంటే నాకు పంచదార నీళ్ళు కాదు. అక్కడ నాకు మంటను తగ్గించింది పంచదార కాదు, పంచదారలో ఉన్నటువంటి తీపి రుచి. ఈ పంచదార వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎసిడిక్ నేచర్, దానివల్ల వచ్చే ప్రాబ్లం వస్తుంది. కానీ ఫస్ట్ ఆ తీపి నాలికకి తగిలిన వెంటనే, తీపి రుచి తగిలిన వెంటనే నా బాడీలో ఆర్గాన్స్ యాక్టివ్ అవడం మొదలుపెట్టి. నేను మా గురువుగారితో డిస్కస్ చేశాను ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ విషయంలో. యూరిన్, అది కూడా యూరిన్లో మంట, యూరిన్ ఇబ్బంది. ఆయన అన్నది ఆ సమయంలో సపోటా ఉంది సీజన్లో, తీపి రుచి, అది కూడా జిగురు ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్స్ట్రాడినరీగా అంటే ఆ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇంచుమించు ఒక 10-15 సపోటాలు పెట్టే అన్నారు. షుగరు, బీపీ ఏం ఆలోచించుకోవద్దు, పెట్టే అన్నారు. అలాగే నేను మా అత్తగారి విషయంలో పనసకాయలు పెట్టడం జరిగింది. బీపీ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటాను. అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరిన్ ఇబ్బంది అంటే మన జీవితాల్లో సహజ సిద్ధమైనటువంటి తీపి రుచిని కోల్పోయాం. కాబట్టి యూరిన్లో మంట, లేకపోతే బాడీలో ఎక్కడ మంటలున్నా దానికి ప్రధానమైనటువంటి కారణం మన జీవితాల్లో సహజ సిద్ధమైనటువంటి న్యాచురల్ తీపి లేకపోవడం. పంచదార, చెరుకు రసం బాగా ముదరనివి మీరు ఆడించుకొని జ్యూస్ తీసుకొచ్చి చిన్న అల్లం ముక్కేసి మిరియాల పొడి వేసి స్టీల్ ఊకిల్లో, స్టీల్ దాంట్లో చెక్కగా పాకం పట్టండి. పాకం చెక్క పడుతుందని కానీ చూసుకోండి. దాన్ని ఒక సీసా కాచి పక్కన పెట్టుకొని దాన్ని ఒక సీసాలో వేసుకోండి. న్యాచురల్ స్వీట్ చాలా అద్భుతంగా ఉంటుంది. గాజు సీసాలో వేసుకొని రోజు ఒక స్పూన్ తాగండి. పంచదార ఏదా దీంతో తయారయ్యేది, వేడికి ఉపశమనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది, నిల్వ కూడా ఉంటుంది. మన జీవితాల్లో తీపి కావాలమ్మా, షడ్రుచులు కావాలి. అన్ని రుచులు అన్ని రోగాలకి సమాధానం చెప్తాయి. తీపి అంటే షుగర్ కాదు, తీపి అంటే స్వీట్ కాదు, ఆర్టిఫిషియల్ స్వీట్ కాదు, మనకి మిఠాయి షాపుల్లో దొరికే స్వీట్స్ కాదు. తీపి అంటే సహజ సిద్ధంగా వచ్చేటువంటి పనసకాయలో వచ్చేటువంటి తీపి, సపోటాల్లో వచ్చే తీపి, పళ్ళు మామిడి పళ్ళలో వచ్చే తీపి. ఈ తీపి రుచులను పక్వానికి పర్ఫెక్ట్గా తొందరపడకుండా, అంటే నేను వెళ్ళిన తోటలో రైతు అలా వదిలేశారు అట్లని, అవి రాలినప్పుడు మాత్రమే సేకరిస్తున్నారు. ఆయన దగ్గర తెచ్చా స్టార్ ఫ్రూట్, అద్భుతంగా ఉంది, చాలా రకాలు. సపోటా ఉంది, మంచి అద్భుతంగా రుచి. ఎందుకంటే ఆయన ఎరువులు, ఫెర్టిలైజర్స్ ఏం వాడట్లే, 15 ఏళ్ళుగా న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నాడు. అక్కడ తిన్న వెంటనే చాలా అద్భుతంగా అనిపించింది. అది మనలో ఉండేటువంటి ఈ మంట, చాలా కొంతమందికి యూరిన్లో మంట అయినా, అరికాళ్ళలో మంట అయినా, కళ్ళలో మంట అయినా, ఏదైనా మంటకు కారణం ఏంటంటే ఫైర్ ఎక్సెస్ అవుతుంది అంటే మన బాడీలో ఐరన్ తగ్గుతుంది, ఇనప ధాతువు తగ్గుతుంది. అంటే చెరుకు రసంలో ఉండేది ఇనుము, స్వీట్లో ఉండేది, తీపి రుచిలో ఉండేది ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం తీపికి దూరంగా ఉన్నాము, ఆర్టిఫిషియల్ తీపిని దగ్గరగా చేసుకుంటున్నాం, విపరీతమైనటువంటి మసాలాలు, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తున్నాం. వీటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. సహజ సిద్ధంగా అరటిపండు తీయగా ఉండేలా మాగబెట్టండి.
స్ప్రేలు చేసి ముగ్గించడం కాదు, న్యాచురల్గా మొగ్గటం మొదలుపెట్టిన తర్వాత గెలని కట్ చేసి పక్కన పెడితే పైనుంచి ముగ్గుతూ వస్తుందమ్మా. టైం పడుతుంది, వెంటనే మొత్తం అన్నీ ఒకేసారి ముగ్గు మీకు పైనుంచి అలా ముగ్గుతూ వస్తుంది. అవి తినాలి. రైతులకి నేను వేడుకుంటున్నాను, మనం అందరం కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్నామో అందరం కూడా రైతుల్ని చేతులు పెట్టి దండం పెట్టి వేడుకుంటే రైతుల్లో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే రైతు కూడా మనిషేగా, వాడు కూడా అదే తింటూ ఉంటాడు. అందుకని తీపి రుచిని జీవితంలోకి ఆహ్వానిస్తే న్యాచురల్ తీపిని, డయాబెటిక్ అనేటువంటి షుగర్ వ్యాధి కూడా మన జీవితం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. యూరిన్లో మంట, కడుపులో మంట, కళ్ళల్లో మంట, అరికాళ్ళలో మంట, ఈ మంటలన్నీ కూడా మనకు తగ్గే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ తీపి ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటే ఎనీ ఫ్రూట్ మగ్గింది అంటే అది తీపి తీయగా ఉంటుంది. విటమిన్ సి పుల్లగా ఉంటుంది, ఎంత ఎక్కువ పుల్లగా ఉంటుందో అంత ఎక్కువ తీయగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వెజిటబుల్స్ అంటే ఏముంటాయి మూత్రంలో మంట తగ్గించడానికి? తీయగా ఉంటుంది. తీపి గుమ్మడికాయ అంటాం, అవును, అద్భుతంగా పనిచేస్తుంది. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్కి నేను మా నాన్నగారికి వాడా. 3rd గ్రేడ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో నేను ప్రధానంగా మంచి గుమ్మడికాయని తీసుకుని ఇంకా చాలా రకాలు చేసి నార్మల్ చేయగలిగాను. ప్రోస్ట్రేట్కి, యూరిన్లో మంటకి మంచి గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్, చక్కగా చెప్పారు గురూజీ. సో అందరూ కూడా న్యాచురల్ వేస్లో దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని కోరు. అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో సింహంలా బ్రతకాలి, సింహంలా బ్రతకాలి లియో డైట్తో. ఇది ఒక్కటే మనకు వచ్చేటువంటి రోగాలని, మనకు రాబోతున్నటువంటి రోగాలను ఎదుర్కోవడానికి అత్యద్భుతమైనటువంటి జీవన విధానాన్ని తెలియజెప్పింది. సింహంలా ఉంటుంది లియో డైట్. దీనికి మించింది ఇంతకు ముందు లేదు, ఇక భవిష్యత్తులో రాదు లియో డైట్. న్యాచురల్ వేస్ ఉన్నాయి మూత్రంలో మంట తగ్గించడానికి. అంటే ఎలాంటి ఆహారాలు తీసుకుంటున్నాము, ఎట్లా తగ్గించుకోవాలి. బాగా ఇంకా సివియర్ అయింది అంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిందే. కానీ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ద్వారా కూడా అప్పుడప్పుడు వస్తున్న దాన్ని తగ్గించి మీకు ఇన్ఫెక్షన్ వల్ల మంట వచ్చినా కూడా మంచి గుమ్మడికాయతో తగ్గుతుందమ్మా. మంచి గుమ్మడికాయ మన శరీరంలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అద్భుతంగా. ఎస్, తెలిసిపోతుంది అది ఎంత సివియర్గా ఉంది, అప్పుడప్పుడే వస్తుందా అని. దాన్ని బట్టి వాళ్ళు వాడుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సూర్యోస్మితలే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.